16 నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో గంగిరేగ వలస గ్రామంలో రైతులు ఏనుగుల బీభత్సానికి గురవుతున్నారు. రైతుల కాళ్లలో నేల ఉంచిన 80 ధాన్యం బస్తాలను ఏనుగుల గుంపు నాశనం చేసింది. పండుగ సమయంలో చేతికొచ్చిన ధాన్యం పంటను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నప్పటికీ ఏనుగులను తరలించే చర్యల్లో అధికారులు విఫలమయ్యారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనుగులను క్రమబద్ధంగా తరలిస్తామని వాగ్దానాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేవి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచి చెడ్డ కుటుంబ సభ్యులందరికీ వీటి మీద మేము ఇదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకు ఇటు అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేవి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచి చెడ్డ కుటుంబ సభ్యులందరికీ వీటి మీద మేము ఇదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకు ఇటు అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు.